ఉత్సాహంగా సాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 6వ వార్డ్ అభ్యర్థి ప్రియదర్శిని శ్రీనివాసరెడ్డి, 4వ వార్డ్ కాటపత్రి ఆంజనేయులు స్వప్న, 10వ వార్డ్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, 11వ వార్డ్ ముక్కెర్ల మల్లేష్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 6వ వార్డు ప్రియదర్శిని శ్రీనివాసరెడ్డి, కాటపత్రి ఆంజనేయులు స్వప్న 4వ వార్డ్, 10వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, ముక్కెర్ల మల్లేష్ 11వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఎమ్మెల్యే మన కాంగ్రెస్ ఎలానే కరెంటు ఫ్రీ కరెంటు, గ్యాస్లో కూడా 500కే ఇస్తుంది గ్యాస్ సిలిండర్. ఇవన్నీ గవర్నమెంట్ గెలిస్తేనే మనం ఏదన్నా ఏ పనులు కావాలన్నా, మనం వాడికి ఏ పనులు కావాలన్నా మనం గెలిస్తేనే అవుతుంది. వేరే వాళ్ళు గెలిస్తేనే సిలిండర్, గ్యాస్ సిలిండర్ కూడా 500కే వస్తుంది. మన దేనికైనా మన పెన్షన్ వస్తుందా? మీకు ఉంటాం, పెన్షన్ వస్తుందా మీకు? మేము ఆమెకు వస్తుంది. ఆయన 30 ఏళ్ళు ఉన్న ఆయనదే మరియు మూతిపల్లి నర్సుల దగ్గర గెలవాల్సిందే. ఇంత ఎమ్మెల్యే ఎవరు కూడా దొరకడు. ఇంటింటికి తిరిగే ఒక మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ తమ్మినిగా, మీ ఇంటికి వచ్చే వ్యక్తి ఇంకెవరు కూడా చూడలేరు. ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఎవరిని కూడా చూడలేరు. భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా అమ్మలకు, తల్లులకు, మా పెద్దన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈడ ఎంపీడీసీ గెలిచిన కాబట్టి ఇలా మీ ముందు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ ఎమ్మెల్యేగా కూడా ఈ గుండ్లపల్లికి సంబంధించి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ఈ వార్డు కాబట్టి తప్పకుండా ఈ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తున్నా. 6వ వార్డుకు సంబంధించి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి తప్పకుండా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రియదర్శిని శ్రీనివాసరెడ్డి గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా ఈ ప్రాంతానికి ఏ పదవి లేకున్నా సేవ చేస్తున్నటువంటి కుటుంబం. నా మిత్రుడు లక్ష్మారెడ్డి కూడా నా క్లాస్మేట్, ఎప్పుడున్నా ఈ వాడ గురించి చెప్తా ఉంటాడు. మరి ఇక్కడనే గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ గారు మొన్ననే యునానిమస్ కూడా కావడం జరిగింది. మనం చైర్మన్ అభ్యర్థి కూడా పెట్టుకున్నాం కాబట్టి మన ప్రాంతం నుంచి చైర్మన్ అభ్యర్థి అయితే ఏ రకంగా మనకు నిధులు ఉంటాయి, ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చో మీకు తెలుసు. ముఖ్యంగా మన సుధా హేమేందర్ కూడా మొన్నటిదాకా చైర్మన్గా డెవలప్ చేసినప్పటికీ వాళ్ళకి అప్పటి ప్రభుత్వం సహకరించుంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం ఉంది. ఇలా సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా మనకు మద్దతు తెలుపుతున్నారు. 12 వార్డులలో 6వ వార్డులో పోటీ లేదు అసలు. మీరు మరి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం లేదు. భారీ మెజార్ తోటి వార్డు గెలవబోతుంది. నేను మొన్ననే సర్వే చేస్తే 85% కాంగ్రెస్కి వస్తే 10% బీజేపీకి వచ్చింది. మరి 12 వార్డులలో నాకు నమ్మకం. గతంలో నాకు వేసినటువంటి ఓట్లు కానీ, మొన్న వేసినటువంటి ఓట్లు కానీ. అందరికీ నమస్కారం. నేను తాళ్ళ ప్రియదర్శిని శ్రీనివాసరెడ్డి. నేను యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థిని. నన్ను బీర్ల ఐలయ్య గారు 6వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిపారు.
నేను మన వీలైన గారు మాట ఇచ్చారు, మన 6వ వార్డుని దత్తత తీసుకున్నారు. మనకు సమస్యలు ఏమున్నాయంటే పింఛన్ ఆఫీసు మన ఊరికి తెప్పించే ఛాన్స్ ఉంది, అలాగే రేషన్ డీలర్షిప్ను తెప్పిద్దాము, అలాగే మంచినీటి సౌకర్యం కోసం వాటర్ ఫిల్టర్ కూడా తెప్పిద్దాము, అలాగే శివాలయం కూడా నిర్మాణం కూడా ప్రారంభిద్దాం. మన ఆడబిడ్డ పెళ్ళికి ఇంటింటికి 10,000 రూపాయలు పెళ్ళిళ్ళకి ఇద్దాము, అలాగే ఒక బియ్యం బ్యాగ్ కూడా ఇస్తాము. సమస్యలన్నీ నా సమస్యలుగా భావించి మన సమస్యలు ఏవైనా ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇస్తున్నాను. మన ఐలన్న సహకారంతో మన వార్డులో ఏ సమస్యలైనా, రోడ్డు సమస్యలైనా, డ్రైనేజ్ సమస్యలైనా ఏమున్నా ఖచ్చితంగా చూసుకుంటూ అవన్నిటిని సాల్వ్ చేస్తామని హామీ ఇస్తున్నాను. ఆ 4వ వార్డులో సీసీ కృష్ణ ఎమ్మడి పడి సీసీ రోడ్లు వేయించుకుండు. మన కౌన్సిలర్ గా ఉన్నాడు, ఈసారి అంజన కోసం త్యాగం చేసిండు. మీరు ఆలోచన చెయ్యి, మీ బిడ్డగా నేను ఉంటా, ఎవరి మాటలు నమ్మొద్దు. కాకపోతే మన తన ప్రేమ ఉంది, వాళ్ళ తన పైసలు ఉన్నాయి. పాపం మావాడు నా క్లాస్మేట్ పీటీసీను, వాడు నా క్లాస్మేటే. ఈ వార్డులో పెట్టకపోతే డిపా మా ఎచ్చెత్తిపోతుంది. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ఒక దుడ్డు ఆయన గడ్డ పైన చూడు, ఇంత గడ్డం పెట్టుకుంటున్నాడు. ఆయన పేరు మహేందర్ రెడ్డి అంటారా? ఆయన అరే మొన్న ఐలేడ గాంధీ బొమ్మ కాడ మాట్లాడిపోయాడు, అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ లేని మా వాడిని అనవసరంగా బాగా చేసాడు. వాడు మొత్తుకుంటుండు ఎత్తుకుంటుండు. అన్నా నేను ఇంత ఖర్చు పెట్టాను వద్దు ఆయన చెప్తే బలవంతంగా పెట్టిన ఆలోచన చెయ్యాలి. అది ఏ పార్టీ, నేను ఇంకో పార్టీ కండగొట్టుకొని ఎటు సపోర్ట్ చేస్తుంటావు. ఇటాటి కాదు వచ్చి నేను వచ్చి మాట్లాడుతుంటే మీ బాధలో మీ సాధలో మీ బిడ్డగా నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మంచి చెడు రేపు పెన్షన్ల విషయమే కానీ, రేషన్ కార్డు విషయమే కానీ, ఇందిరా మిల్ విషయమే కానీ, మా మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో నేను అందరితో మాట్లాడి మా అక్కజలతోటి ఇప్పటికే 12 వార్డులలో 4వ వార్డు 90% గెలిచిపోయింది. మెజార్టీ వచ్చే వార్డు కాబట్టి మీ బిడ్డగా నేను మాటిస్తున్నా, ఈ 4వ వార్డు నేను దత్తత తీసుకుంటా. తప్పకుండా అంత్యంత సహకారంతో ఈ